హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటాను. ఈరోజు వచ్చేసి పానీపూరి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను. చూసేద్దాం రండి. వచ్చేసి బఠానీలు అయితే ఒక మార్నింగ్ అయితే నానబెట్టుకున్నానండి. ఇప్పుడు మార్నింగ్ నుంచి 6 hours నానబెట్టుకొని ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్నాను. అలాగే వచ్చేసి బంగాళాదుంప కూడా తీసుకుంటున్నాను. ఆలుగడ్డ, ఉడికించిన ఆలుగడ్డ, రెండు ఆలుగడ్డలు అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి చింతపండు రసం అయితే నానబెట్టుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని అయితే నానబెట్టుకున్నాను. చూడండి, ఈ నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే ఇప్పుడు పిండి పక్కకు పెడదాం. తర్వాత ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఒక చింతపండు రసాన్ని అయితే పిండుకున్నాను. చూడండి, చింతపండు రసం అయితే తీసుకోవాలి. ఎందుకంటే పులుపు కోసం, వాటర్లో వేయడానికి కోసం. ఇప్పుడు చింతపండు రసాన్ని అయితే పక్కకు పెట్టి బఠానీ అనేది తీసుకొని అలాగే దీంట్లో బఠానీ వేస్తున్నాను. చూడండి, బంగాళాదుంప కూడా వేసేసుకుంటున్నాను. చూడండి, నేనైతే ఈ క్వాంటిటీకి 2 బంగాళాదుంపలు అయితే తీసుకున్నాను. చూడండి, అంతే వేసుకున్న తర్వాత దీనిలో కొంచెం వేయించుకున్న జీలకర్ర పొడి, కొంచెం కారం, కొంచెం సాల్ట్, అట్లా గరం మసాలా చేసి మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ స్టఫింగ్ కోసం. బఠానీలోకి స్టఫింగ్ కోసం ఇదైతే తయారు చేసుకుంటున్నాము. చూడండి, స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఒక జార్ అయితే తీసుకున్నాం. గ్రైండర్ తీసుకొని గ్రైండర్లో వచ్చేసి ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా అయితే వేసి గ్రైండింగ్ చేసుకుందాం. గ్రైండింగ్ చేసుకున్న తర్వాత పానీపూరిలోకి పానీ అయితే రెడీ అవుతుంది. మేమైతే ఇలా గ్రైండ్ చేసుకున్నాము. బక్కగా గ్రైండ్ చేసుకుంటేమో స్ట్రైనర్లో పెట్టి మళ్ళీ వడపోయాలి. ఒక విషయం మర్చిపోయాను, పచ్చిమిర్చి వేసుకోవడం మీకు చూపించలేదు. ఆ క్లిప్ మిస్ అయింది. 4 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను నేను. చూడండి, దీంట్లోనే వేసి ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. అలాగే కొంచెం వాటర్ అయితే తీసుకోవాలి. వాటర్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, దీనిలోనే చింతపండు రసం అయితే వేసుకుంటున్నాను. మీరు చూసుకోండి, పులుపు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. దీనిలో కూడా కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మిర్చి పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్ చూసుకోండి, టేస్ట్ సరిపోయిందో లేదో ఉప్పు. చూడండి, వాటర్ అయితే రెడీ అయిపోయినాయి. టేస్ట్ అయితే చూస్తున్నాను.
అన్ని కొలతలు అయితే కరెక్ట్గా సరిపోయినాయండి. నాకైతే కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడైతే పానీపూరి తినేద్దాం. టేస్ట్ అయితే చూద్దాం. దీంట్లో వచ్చేసి కొంచెం బఠానీ అయితే ఫిల్ చేసుకుంటున్నాను. టేస్ట్ చూస్తున్నాం. ఇప్పుడైతే పానీపూరి అనేది టేస్ట్ చేయబోతున్నాం. చూడండి, ఫిల్లింగ్ అదే స్టఫ్ అయితే పెట్టుకుంటున్నాం. కొంచెము స్టఫ్ పెట్టుకొని కొంచెం ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు టేస్ట్ అయితే చేయబోతున్నాను. సూపర్ వచ్చినాయండి పానీపూరి. ఇంట్లోనే ఇలానే రెడీ చేసుకోండి. చాలా మంచిగా వచ్చినాయి, చాలా బాగా అయినాయి. మీరు కూడా వేసుకోండి. ఇంతటితో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.